కిరణ్ కుమార్ రెడ్డి గడీలు కట్టిండు అక్కడ, మళ్ళీ అదే కాంగ్రెస్ వాడు వచ్చి గడీలు గులగొట్టే. సరే ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇక్కడ ప్రజాపాలన భవన్ మేము పెట్టినాము, ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా వారంకి 2 సార్లు ఇక్కడ వస్తా కూర్చుంటా, లేకపోతే మంత్రులన్నా వస్తామన్న. ముఖ్యమంత్రి జాడలేదు, మంత్రుల జాడలేదు, ఐఏఎస్కి అప్పచెప్పారు. ప్రజలు కూడా ఫస్ట్లో వెళ్ళారు తప్ప ఇప్పుడు ప్రజలు కూడా అక్కడ తిరిగి కూడా చూస్తలేరు ఎవరు, ఎందుకంటే న్యాయం చేకూరుతుంది. ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్ళింది కేసీఆర్ గారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, 33 కలెక్టరేట్లు. ఎందుకంటే వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయితే ఏమవుతుందంటే కలెక్టర్ ఆఫీస్ మన అందుబాటులో ఉంటే కలెక్టర్కి అర్జీలు పెట్టుకోవచ్చు అని చెప్పింది కేసీఆర్ గారు కదా. ప్రభుత్వం నడపాల్సిన తీరు అది. ప్రజాపాలన అని చెప్పి అందరినీ తెచ్చి ఇబ్బంది లేదు, ఎవరి జిల్లాల వారీగా వారు అక్కడ సమస్య పరిష్కారం చేసుకునే విధంగా పాలన అందించింది కేసీఆర్ గారు. మన ముఖ్యమంత్రి అన్న మాట ఏది ఇప్పటికీ, పేర్లు మారుస్తే కాదండి. ఇప్పుడు యూనివర్సిటీలకు కూడా కొన్నిటికి పేర్లు మారుస్తా అన్నాడు కాదు, పేర్లు మార్చడం కాదు, ప్రజా పాలన అందించండి. మీరు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, డెఫినెట్లీ దానికి అనుకూలంగా పనిచేయాలి తప్ప కేవలం పేర్లు మార్చుకుంటాము, లేకపోతే పేద ప్రజల ఇల్లులు గులగొడతాం, ఉన్నోంది గులగొడతాం అని అంటే కాదు కదా.